ప్రారంభ ప్రార్థన. సకల ఆశీర్వాదాల కారణభూతులైన తండ్రి వందనాలు. మీకే ఘనత, మీకే మహిమ, మీకే ప్రభావం అన్నీ మీకే చెందాలి. ఈ వట్టి వారం వేటి వారం ఎందుకు తగ్గిరాని వారం మీరు మమ్మల్ని సృజనంగా తీసుకుంటున్నాను. గత పునఃస్థాన దినం నుండి ఈ పునఃస్థాన దినం వరకు మమ్మల్ని కాపాడి కనిపించి ఆశీర్వదించడం బట్టి మీకు ఎన్నో వందనాలు తండ్రి. ఈరోజు జరగబోయే ఈ యొక్క పునఃస్థాన ఆరాధనంతా మీరే ఆద్యంతో ఉండి నడిపించి మాకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తారని చిన్ని ప్రాంతం త్వరలో రానున్న ఏ స్నామంలో తండ్రి. ఆమేన్. పాటలతో దేవుని మహిమపరుస్తాం. యేసుని కొరకై ఇలా జీవించే ఆసురముగనే నన్ను దినము. యేసుని కొరకై ఇలా జీవించే ఆసురముగనే నన్ను దినము. దోషములన్నీయు బాపే మోక్ష నివాసమునకు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించే ఆసురముగనే నన్ను దినము. నాశనకరమగు గుంటలో నుండి మోసకరం బగుయుగి నుండి. నాశనకరమగు గుంటలో నుండి మోసకరం బగుయుగి నుండి. ఆశనిలపై కేత్తెను నన్ను పిశాచి పదంబున తొలగించె. యేసుని కొరకై ఇలా జీవించే ఆసురముగనే నన్ను దినము. రక్షించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువు. రక్షించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పింతును నా యావజ్జీవం రక్షకుడేసుని సేవింప. యేసుని కొరకై ఇలా జీవించే ఆసురముగనే నన్ను దినము. శోధన బాధలు శ్రమలిల కలిగి ఆదుకొనును నా ప్రభువనిశం. శోధన బాధలు శ్రమలిల కలిగి ఆదుకొనును నా ప్రభువనిశం. వ్యాధులు వేగులు మరణము వచ్చిన బాధుడిలా నిరీక్షణకు. యేసుని కొరకై ఇలా జీవించే ఆసురముగనే నన్ను దినము. యేసుని కొరకై ఇలా జీవించే ఆసురముగనే నన్ను దినము. స్తుతించదాని నామం దేవా అనుదినం. స్తుతించదాని నామం దేవా అనుదినం. స్తుతించదాని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు.
పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్నునే మరువలేదు, నిన్నునే విడువలేదు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినము. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువలేదు, నిన్నునే విడువలేదు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినము. స్తుతించెదా నీ నామం దేవా అనుదినము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము.
కృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతోషముగా నిన్ను పొగడెదను స్తోత్రము చేసి స్తుతించెదను సంతోషముగా నిన్ను పొగడెదను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపణించితివి అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపణించితివి నాదుని అడుగు జాడలను నడచుటకు నన్ను పిలిచితివి నాదుని అడుగు జాడలను నడచుటకు నన్ను పిలిచితివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను మరణ శరీరము మాతునుంది మహిమ శరీరము పొందుటకై మరణ శరీరము మాతునుంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతులను నింపితివి మరణ భయములను తీర్చితివి మహిమాత్మతులను నింపితివి మరణ భయములను తీర్చితివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను
చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదను సంతోషముగా నిన్ను పొగడెదను స్తోత్రము చేసి స్తుతించెదను సంతోషముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా. నేటి ఉత్తర ప్రచుత్ర భాగంగా పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 10వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు తీసుకెళ్ళాల్సింది. దాని వివరణ విషయపై గడిస్తారు. యెహోవా, నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి నీళ్లు వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుండగా దుష్టుడు తమ మనోభిలాషను బట్టి సేపడు, లోకులు యెహోవాను తిరస్కరించు. దుష్టులు యెహోవా దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడానికి దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదు. వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించుదు. ఈ న్యాయ విధులు ఉన్నతమైనవి. నేటి ఉత్తర భాగంగా పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు మేరీ హెలెన్ టీచర్ చదువుతారు. దాన్ని తిరిగి మనం చదువుదాం. యెహోవా, నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? నీవెందుకు దూరంగా నిలుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టులు గర్వించి నీళ్ళని వడిగా తరుముచున్నారు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడదు. లోబులు యెహోవాను తిరస్కరించుదురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడం దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందగును. వారు తమ శత్రువులను అందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నది. తామున్న పల్లెయందరి నాటు చోటులలో ఉంచి చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొని గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో ఉంచి బాధపడు వారిని పట్టుకొని ఉంచి బాధపడు వారిని వలలోనికి లాగి పట్టుకొని కాగా నిరాధారులు నలిగి ఉండుదురు. వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మర్చిపోయి ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములో అనుకున్నారు. యెహోవాలేమో దేవా, బాధపడు వారిని దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా విచారణ చేయమని తమ హృదయములో అనుకుంటే నీవు దీనిని చూచి ఉన్నావు కదా. వారికి ప్రతికారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకుందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు.
దుష్టుల భుజమును దుష్టుల భుజమును విరగొట్టుము. విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవరకు ఏమీ కనబడకపోవరకు దాన్ని విడిచి విచారించు. దాన్ని విడిచారు. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశములో నుండి ఆయన దేశములో అన్యజనులు నశించిపోయి అన్యజనులు నశించిపోయి యెహోవా లోకులు తన భయకారకులు కాకుండాట్లు తన బయటకారులు కాకుండా బాధపడు వారి కోరికను బాధపడేవారి కోరికను విని ఉన్నావు. విని ఉన్నావు. లేని వారికిని మిగిలిన వారికి అడిగిన వారికిని అడిగిన వారికి న్యాయం తీర్చుటకై న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయం స్థిరపరచు. నీవు వారి హృదయం స్థిరపరచు. చెవియొగ్గి ఆలకించు. చెవియొగ్గి ఆలకించు. మిగిలిన ప్రత్యుత్తర భాగాల నుండి ఆ వివరణ మన బిషప్ గారు ఇస్తారు. దేవుడు నామ స్తోత్రం కలుగును గాక. మీ అందరి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చదవబడిన పాఠ్య భాగము దేవుని బిడ్డల మీద ఏ విధంగా దుష్టులు లేదా శత్రువు పనిచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం 10వ వచనం వరకు చూడగలం. 1 నుండి 10వ వచనం వరకు ఏ విధంగా వాళ్ళు పీక్తుల పని ఏ విధంగా నిందలు వేస్తూ దేవుని బిడ్డల్ని మరి అవమానపరుస్తున్నారు. మరి ముఖ్యంగా దావీదు జీవితంలో దావీదుని చాలా భయంకరంగా అవమానించారు. సంబలతులు, తోబీలు, ఫిలిస్తీయులు, పెరిజీలు, ఎబిసీలు వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలకు శత్రువులు. ఒకడు కాదు, దావీదు ఒక్కడే నిలబడ్డాడు. కానీ ఆయన ఒక్కడున్నప్పటికీ ఆయనతో ఉన్నవాడు గొప్పవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా గొప్పవాడు. దేవునితోటి మరి ఆయన సహవాసం చేసేవాడు. దేవుని పాటలు గానం చేస్తూ ఉండేవాడు. అలాగే దేవుని నిత్యము ఆయన వాక్యాలను ధ్యానిస్తూ ఉండేవాడు. కనుక ఆయన మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆయన మీద ఏ విధంగా శత్రువులు దాడి చేశారు ఆయన ఉదాహరణగా చెప్పుకుంటున్నాడు. అలాగే దేవుని బిడ్డలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళని కాపాడుతున్నప్పటికీ సాతానుడు మాత్రం విజృంభించేస్తున్నాడు. భయంకరమైన దాడి చేస్తూ ఉన్నాడు. ఏ దేశంలో చూసినా మరి ముఖ్యంగా భారతదేశం ఎన్నో రాష్ట్రాల్లో ఈనాడు క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు జరుగుతుంది. కనీసం వాళ్ళు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, మరి దేవుణ్ణి కొనియాడటానికి, ఆయన మహిమను గణపరచడానికి అవకాశం లేకోకుండా, స్వతంత్రం లేకుండా, ఇంకో మాట చెప్పాలంటే ఈ మత స్వేచ్ఛ లేకోకుండా వాళ్ళు బాధపడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో చూస్తే మరి ఈస్టర్న్ స్టేట్స్లో కనుక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూసినట్లయితే మరి చాలా రాష్ట్రాల్లో కూడా మరి క్రైస్తవ రాష్ట్రాలని హిందూ రాష్ట్రాలుగా బలవంతంగా చేసేసారు ఇప్పుడున్న పాలకులు. కాబట్టి ఇక్కడ ఏమైతే ఈ చదవబడిన పాఠ్య భాగంలో ఉన్నాయో అవన్నీ కూడా మరి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నట్లు మనం చూడగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టాడు. ఆయన వాగ్దానం చేశాడు, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ, ఐ విల్ నాట్ ఫర్సేక్ యూ అంటాడు. మిమ్మల్ని విడిచిపెట్టను, ఎడబాయను అని చెప్తాడు. అంత గొప్ప దేవుడు. 55 కీర్తన మొదటి వచనంలో కూడా ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 55 కీర్తన మొదటి వచనం, దేవా నా విన్నపమునకు విముఖుడై ఉండకము అని దావీదు భక్తుడు ప్రార్థన చేసుకున్నాడు. చూసారా, చెవియొగ్గి ఆయన ఇంకో మాట చెప్పాలంటే ఆ ప్రార్థన ఎంత తగ్గించుకుని చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే బాధ కలుగుతూ ఉంటాయో మన గత వారం చెప్పు, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే ఆయన తప్పుకోకుండా మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన కనికరము చూపే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. అదే మాత్రమే కాకుండా సరే ఈ 11వ వచనం కూడా మనం చదివినట్లయితే వారి బలత్కారం వలన, ఎవరి బలత్కారం? శత్రువుడు. వాడి యొక్క బలత్కారం వలన నిరాధారులు, అంటే ఇంకో మాట చెప్పాలంటే ఏ సహాయం లేని వాడు, నిస్సహాయం, హెల్ప్లెస్ పీపుల్, వాడు కూలిపోతాం.
చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి అయితే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆయన ప్రేమించినట్లయితే హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలిగిన దేవుడు ఇస్ అ గ్రేషియస్ గాడ్. మన జీవితంలో ఎన్ని చోట్ల పడిపోయినప్పటికీ పతనావస్థ వచ్చినప్పుడు కూడా ఆయన విడిచిపెట్టరు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఇస్ అ లవింగ్ గాడ్, ఇస్ అ గ్రేషియస్ గాడ్. ఆయన యొక్క కృప తన ప్రజల పట్ల చూపిస్తారు. ఇశ్రాయేలు జనాలు ఎన్నోసార్లు పడిపోయారు. వాళ్ళు ఐగుప్తు మొదలుకొని వాళ్ళు మరి కానాను వరకు వచ్చే వరకు కూడా కానాను కేవలం 2-3 మిగిలిన మిగతా వాళ్ళంతా కూడా నాశనం అయిపోయారు. అయినప్పటికీ ఆయన యొక్క కృప చూపిస్తూనే ఉన్నాడు. అందుకని అంటున్నాడు, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతను గణపరిచాను. అతడు నాకు మొదలు పెట్టగా నేను ఆయనకు ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనంలో మాట కనబడుతుంది. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. 30:17. The book of Jeremiah, chapter 30, verse 17. వారు ఎవరిని లక్ష్యపెట్టి సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. హల్లెలూయా. అదే యెహోవా. చూసారా, మనకు ఆరోగ్యం కలిగేస్తాడు. ఒకవేళ మనకి దేవుడికి ఆయన ఎప్పుడు కూడా మనకి సహాయం చేస్తాడు. ఏ బాధలో ఉన్నా ఇశ్రాయేలు జనాంగానికి లేదా దావీదు మహారాజుకైనా సహాయం చేశాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని 10వ కీర్తనలో ఆఖరి మాటలో 18వ వచనం అంటున్నాడు, తండ్రి లేని వాడు. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ యేసయ్య చెప్తున్నాడు, ఇక్కడ తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు దావీదు ద్వారా బయటకు వస్తున్నాడు. మరి తండ్రి లేని వారికి వాళ్ళందరికీ ఆయన సహాయం చేస్తారని అదే మాటను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన శిష్యుడు చెప్తున్నాడు. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడై యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టునే. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అంటున్నాడండి. ఇది యేసయ్య యొక్క శుద్ధి. యేసు ప్రభువు చెప్పిన మాట ఇది. ఆనాడు యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు దావీదు ద్వారా బయలుపరిచాడు. ఎవరైతే తండ్రి లేకుండా ఉంటున్నారో, ఎవరైతే విధవరాండ్రులు ఉంటున్నారో, ఎవరైతే దిక్కు లేకుండా ఉంటున్నారో వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడు. దేవుడు వ్యాజ్యమాడతాడు వాళ్ళ పక్షాన. అదే మాట, అదే ప్రేమను మీరు చూపించాలని ప్రభుత్వం. ఆ ప్రేమను యేసయ్య చూపించారు. అదే ప్రేమ ఏదంటే భక్తి అంటే తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రులు, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని పరామర్శించుతాయి, పోషించుతాయి. ఈ రోజున అమెరికా దేశస్తులైనా ఇతర దేశస్తులైనా ఏదైనా కలామిటీస్ వచ్చినట్లయితే, ఏదైనా విపత్తు జరిగినప్పుడైతే ఫస్ట్ వచ్చేది వాళ్ళే. ఏ దేశంలో అయినా సరే ఫస్ట్ అక్కడికి వెళ్ళి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ బట్టి. ఎందుకంటే ఆయన దేవుడు లోకం ఎంతో ప్రేమించినట్లు వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళ బిడ్డలు కాకపోయినప్పటికీ వాళ్ళ ప్రేమ. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, నిన్ను వాళ్ళని పూర్వంగాన్ని ప్రేమించుకున్నాడు, నీ శత్రువును కూడా ప్రేమించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమ, యేసయ్య ప్రేమ అంత గొప్పదని మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆపదలు ఉన్న వాళ్ళు విడిచిపెట్టే దేవుడు కాదు, శ్రమలు ఉన్న వాళ్ళు విడిచిపెట్టే దేవుడు కాదు. అదే మాత్రమే కాకుండా తల్లిదండ్రులు లేని వారిని, అనాథులను లేదా విధవరాండ్రుల్ని, దిక్కు లేని వారిని వాళ్ళ పక్షాన దేవుడు యేసయ్యుని వారిని పోషించి సంరక్షిస్తాడు, కాపాడతాడని ప్రభు పేట ఈ మాటలు నేను చెప్తూ ఈ మాటలు నేను కూర్చున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించగా. అంటే ఇచ్చిన వివరణను బట్టి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సాక్ష్యాలు మీకు జరిగిన సంఘటనను బట్టి దేవునికి మహిమపరుస్తూ మీ యొక్క జీవితంలో విషయాలను దేవునితో మాకు షేర్ చేసుకోండి. గత పునరుత్థానం నుంచి ఈ పునరుత్థానం వరకు కాల్చి కాపాడు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే నేను విశ్వసించబడినానండి.
మరి మీ అందరి ప్రార్థన వల్ల ఈ రోజు కూడా నేను ఆరోగ్యంగా నిలబడటానికి దేవుడి చిత్తమును బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి గత వారం అంతా కూడా నేను స్కిన్ ఎలర్జీతో చాలా బాధపడ్డాను. మరి దేవుని కృప వల్ల ఈరోజు చాలా వరకు నాకు స్వస్థత జరిగింది. ఇంకా సంపూర్ణ స్వస్థత కోసం నేను ప్రార్థించాల్సిందని నేను కోరుకుంటున్నాను. మరి ఫినాన్షియల్ మ్యాటర్స్లో చాలా స్ట్రగుల్స్ నాకు వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా నా ప్రక్కనే నా చెంతనే ఉండి ఆయన ఉన్నవాడిని అనువాడి నుంచి నిరూపించుకొని మరి నేను వెంటనే నేను దిగులు పడకముందే ఏంటి పరిస్థితి, నాకు ఎలా అమౌంట్ సమకూరుతుంది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా అమౌంట్ సమకూరడానికి దేవుడు నాకు సహాయం చేశారండి. అలా 2 times ఈ వీక్లోని దేవుడు నాకు సహాయం చేశారు. మరి నిన్నటి దినాలు కూడా ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు దేవుడు వెంటనే మరి బాబుని ప్రేరేపించి రూపస్ మరి అక్కడ నుంచి మమ్మీ వదిలి కావద్దని వెంటనే వాడు అమౌంట్ వేయడం జరిగింది. మరి నా యొక్క రిటైర్మెంట్ ఫైలు అది మూవ్ అవ్వడానికి మీ అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అది సూర్యాపేట DO ఆఫీస్లో ఉండిపోయిందండి. అది ఎలాంటి ఆటంకాలు లేకుండా అది ముందుకు వెళ్ళాలని AG ఆఫీస్కి వాళ్ళు పంపించాలని, మరి అక్కడ నుండి కూడా త్వరగా ఫైల్ మూవ్ అయ్యి మరి ట్రెజరీ ఆఫీస్కి రావడానికి, మరి ఆ పనులన్నీ కూడా చక్కగా సక్రమంగా జరగడానికి గవర్నమెంట్ వారు కూడా మరి లేట్ చేయకుండా మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వడానికి మీరందరూ అనునిత్యము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ అక్టోబర్ మంత్లో నాకు రిటైర్మెంట్ ఉందండి. మరి రిటైర్మెంట్ కోసం కూడా మీ అందరూ ప్రార్థన చేయండి. ఇంతవరకు కూడా కాచి కాపాడిన దేవుడి కోసం మీకు వందనాలు, దేవుడికి స్తోత్రాలు చెల్లించుకున్నాను. మరి మా ఫ్యామిలీ కోసం మీ అందరూ ప్రార్థిస్తున్నాను, మీకు వందనాలు. మరి పాప షైని ప్రిసిల్లా అని ఫ్రాన్సిస్ గారి కోసం కూడా నేను ప్రార్థించాల్సి కోరుతున్నాను. వారికి ఇంకా బిడ్డలు లేరండి, వారు కన్సీవ్ అవ్వాల్సిందిగా దేవుని వెళ్ళిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను. మరి బాబు రూఫస్ మూడి అండ్ అరుణ్ జ్యోతి విషయం కూడా మీరు రోజు ప్రార్థిస్తున్నారు, మీకు వందనాలు. మరి బాబు జాబ్ గురించి, మరి అరుణ్ జ్యోతికి కూడా మరి కన్సీవ్ అవ్వాలని కూడా మీరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి యశ్వర్ ఫెయిత్ చర్చ్ మరి ఇంకను అది ఎక్స్టెండ్ అవ్వాలని దేవుని కూడా అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరి మా కుటుంబాన్ని ఎత్తిపట్టవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవునిలో ముగిస్తున్నాను. ఆమేన్. వీరి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా సాక్ష్యాలు ఉంటే షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లేని వల్ల ప్రసంగ భాగానికి మనం వెళ్ళిపోతాం. దేవుని నామమున వందనాలు. ఈరోజు ప్రసంగ భాగంగా ఫలించుట అనే ముఖ్య అంశం తీసుకున్నాం. నేను ఎక్కువగా రాయటానికి కానీ వినడానికి ఇష్టపడతాను, చెప్పడానికి ఇష్టపడతాను. అయితే నాలో నేను చెప్పేటప్పుడు కానీ ఏమైనా జరిగే పొరపాట్లు ఉంటే మీరు దయచేసి దీన్ని సరిదిద్దుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాకు నా యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఫలించుట అనే దాని గురించి మీరు ఒకసారి మన వాక్య భాగంలో పెడదాం. ఫలించుట అంటే మనం సపోజ్ ఒక మొక్కను నాటి దాన్ని రోజు వారికి దాన్ని గమనిస్తున్నట్టయితే దానికి ఆకులు ఎలా వస్తున్నాయి, దానికి ఫలాలు ఎలా వస్తున్నాయి, దాన్ని రోజువారీ మనం దైనందిన జీవితంలో చూసినట్టయితే అది ఎట్లా ఫ్రూట్ఫుల్ అవుతుందో మనం గమనించుకుంటాం. అలాగే ఒక స్కూల్లో కానీ క్లాస్లో కానీ ఒక స్టూడెంట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే రోజువారీ వాడి యొక్క డెవలప్మెంట్ జనరల్గా టీచర్స్ అయితే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వీడు ఈరోజు చెప్పిన క్వశ్చన్స్ ఆన్సర్స్ చదువుతున్నాడా లేదా, దానికి టెస్టులకు ఫాలో అవుతున్నాడా లేదా, ఆ టెస్టులు రాస్తున్నాడా లేదా, దాంట్లో ఆన్సర్స్ బాగా చెప్తున్నాడా లేదా అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిని బట్టి ఫుల్ఫిల్ అంటే మనం ప్రతిదీ దాంట్లోనూ జీవితంలో ఫలభరితంగా రావాలి. అంటే మనం మనుషుల మధ్యలో ఉన్నప్పుడు, జనాల మధ్యలో ఉన్నప్పుడు, మరి జనంతో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కటికి ఫలించాలన్నమాట. అంటే కేవలం ప్రార్థనలో కాకుండా ఇక జనసంచారంలోనూ, అటు మనుషులలోనూ, అక్కడ తిరిగే ప్రతి చోట మనం ఫైనాన్షియల్గా కూడా చాలా వీక్గా ఉంటున్నాం ఈ రోజుల్లో. మరి ఫైనాన్షియల్ విషయంలో కూడా మనం దేవుని ప్రార్థిస్తే ఖచ్చితంగా అవి ఫుల్ ఫ్రూట్ అవుతుంది. అందుకని ఒకసారి నిర్గమకాండం 23:16
నేను కొన్ని వాక్య భాగాలు చూపించి విరమించుకున్నాను. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం పండించిన పంటని సంవత్సరాంతంలో ఫలాలను దేవునికి అందించే విధంగా పండగను చేసుకోమని చెప్తున్నాడు. మనం మన జీవితంలో ఉదయం లేచిన నుంచి ఈవినింగ్ నిద్రపోయే వరకు మనం ఏమేం చేస్తున్నామో అవన్నీ రివ్యూలు చేసుకోవాలి. అంటే మనం ఎంతమందికి ఉపయోగపడుతున్నాం, ఎంతమందికి మన ఫలభరితంగా ఉంటున్నాం, మన జీవితంలో ఏమన్నా ఉపయోగపడుతున్నామా, అసలు మన జీవితం ఫలభరితంగా ఉంటుందా, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మన జీవితం కొన్నిసార్లు వేస్ట్ అనిపిస్తుంది. అంటే మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే దేవునితో మనం అంటుకట్టబడి ఉండాలన్నమాట. దేవుని విషయాలు నేర్చుకోవాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మాటలను స్మరించాలి, దేవుని గురించి అనేకులకు చెప్పాలి. అలాగే హెబ్రీ 13:15 ఒకసారి దీన్ని. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఇక్కడ ఏం చెప్పారంటే, ఆయన్ని స్తుతించమంటున్నాడు. స్తుతి యాగంలో ఆయన ఎప్పుడు ఆయన నామాన్ని ఒప్పుకోవాలంట. మనం ఎప్పుడు అంటే, నా చిన్నప్పుడు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఉండేవాడు, ప్రైజ్ లాడ్ సార్ అనేవాడు. ప్రతి మాటకి ఆయన ప్రైజ్ లాడ్ దాన్ని యాడ్ చేసేవాడు అన్నమాట. అంటే మా నాన్నగారి ఫ్రెండ్ ఉన్నాడు మూర్తి గారిని, ఆయన మా ఇంటికి వచ్చాడు. ఇలా మాట్లాడుతూ ఉండగా మధ్యలో ప్రైజ్ లాడ్ సార్ ఏం చేస్తున్నావు కాబట్టి, నేను సార్ ఖాళీగా ఉంటున్నాను ప్రైజ్ లాడ్. వీళ్ళు వెంటనే అంటే దేవుని గురించి తెలియదు కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, ఏంటి ఖాళీగా ఉంటానన్నా ప్రైజ్ లాడ్ అంటున్నాడు, అన్నిటికి ప్రైజ్ లాడ్ అంటున్నాడు ఏంటి అని నన్ను అడిగారు. నేను అప్పటికి ఇంకా దేవుని పూర్తిగా తెలియలేదు. కానీ తర్వాత మన పాస్టర్ గారిని అడిగితే, ప్రతి విషయంలోనే దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అనేది ఆయన చెప్పారన్నమాట. అలాగే రోమా 7:4 సాగింది. రోమిలికి రాసిన పత్రిక 7:4. కావున సహోదరులారా, నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతరి. ఇక్కడ చెప్తున్నాడు, మృతులై ఉన్న వాళ్ళు కూడా లేచి ఆయన స్తుతించడానికి రెడీలో ఉంటున్నారు అన్నమాట. అంటే ఆయన చెప్పాడంటే జీవం పుట్టుకొస్తుంది. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన వాక్యంలో జీవం ఉంది, ఆయన ప్రతి చేసిన పనిలోనూ జీవం ఉందన్నమాట. ఆ జీవాన్ని మనం పొంది మనం ప్రతి దైనందిన జీవితంలో దాన్ని నెమరవేసుకుంటా ముందుకు వెళ్ళాలన్నమాట. ఆ జీవాన్ని పొందుకోవడానికి మనం ఫలించుటానే దానిలోంచి బయటికి రావాలి. మనం ఫలించడం కోసం వెళ్ళాలి. ఫలించడం అంటే ఏంటో నేర్చుకోవాలి. ఫలించడం అంటే మనం ఇప్పుడు మొట్టమొదటి చెప్పుకున్నాం, ఒక ఫలం అంటే ఒక చెట్టు నుంచి అది చిన్నప్పుడు పుట్టి పెరిగి దాని కొమ్మలు వేయటం, పూరు పోయటం, కాయలు కాయటం, మళ్ళీ తిరిగి అది రివ్యూ అంటే ఒక సైకిల్ లాగా అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ ఫలాలన్నీ కింద భూమిలో నాటపడటం, నాటిన తర్వాత మళ్ళీ అవి చెట్లు అవ్వడం, ఆవు చెట్లు మళ్ళీ అట్లా ఒక సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. అది మన దేవుని ఇచ్చిన ఈ యొక్క సైకిల్లో అదొక భాగం అన్నమాట. అంటే సృష్టిలో ఒక భాగం. ఆ విధంగా మనం కూడా మన దైనందిన జీవితంలో మనం ఫలించడం అంటే నేర్చుకోవాలి. ఫలం అంటే ఒక దేవునిలో జీవించడం, నడవడం, ఆయనతో పాడటం, ఆయనతో ఉండటం ఆయనకి చేరి ఉండాలి. ఒకసారి ఎఫ్ఎస్సి 5:9-10 ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5:9. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. చూసారా ఇక్కడ నీతి సత్యము అంటే మనలో ఈ లోకంలో జనరల్గా ఏ పనికి వెళ్ళినా మనకి నీతి సత్యం అనేది కనబడతాం. సపోజ్ ఏదైనా వర్క్కి వెళ్ళామనుకో, ప్రతి చోట మోసం, దగ,
ఒకరినొకరు మోసం చేసుకోవటం. మరి సపోజ్ ఏదైనా పని అవ్వాలంటే ఏదైనా చిన్న సంతకానికి కూడా లంచం అడగటం, లేకపోతే నువ్వు నాకేమి ఇస్తావు, నువ్వు ఈ పని చేయాలంటే ఏంటి అనేది ఒకళ్ళొకరి మధ్య ఒకలాంటి హక్కు, ఒకలాంటి భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి అన్నమాట. అలాంటిది ఈ యొక్క సమాజం తయారైపోయింది. ఈ సమాజం దాని నుంచి బయటికి రావాలంటే దేవుని యొక్క భయం కలిగి ఉండాలి, ఫలించుట్లో ముందుకు వెళ్ళాలన్నమాట. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5:22 అయితే ఆత్మబలం ఏమనగా అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఆత్మఫలం మనందరికీ ఉన్నాయా? ఒకసారి మనం సమాధానం మనం వేసుకుంటే ఇవన్నీ మనం కలిగి ఉన్నామా? ఒక మనిషికి పట్ల మనం ఏం చూపిస్తున్నామా అని అవేటస్ సమాజంలో ఎన్ని కొరత అయిపోయింది, వెళ్తే అయిపోయినాయి. ఒకరినొకరు ప్రేమించడమే మానేసాం. ఒకరినొకరు దీన్ని దండించుకోవడం, తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరు మోసకరంగా చెప్పుకోవడం, ఆ ప్రేమ, దయాళత్వం, నీతి, న్యాయం అన్నీ పోయినాయి అనమాట. అవన్నీ మనం ధరించుకుంటే అసలు మనల్ని మించి సమాజం ఇంకా ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తాం అనమాట. అలాగే లూకా 13:6-9 ఒకసారి లోకాకి రాసింది. మరియు సువార్త 13:6-9. మరియు అవును, ఆయన వారితో ఈ ఉపమానంగా చెప్పారు. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండుగ వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పారు. నవేడస్ చూస్తున్నాము. ఈ రైతు బంధు అనేకమైన మన గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. అంటే పొలం పండినా పండపోయినా వాళ్ళకి డబ్బులు ఏదో రూపాయన వాళ్ళ అకౌంట్లో వేస్తుంది. మరి అప్పుడు ఆనాటి నుండి యేసుప్రభు ఉన్నప్పుడు ఆ యొక్క పెద్ద రైతు ఏం చేశాడంటే ఆ చిన్న రైతులకి ఈ పొలాన్ని ద్రాక్ష తోటను వేయించాడు. వేస్తే అది సరిగ్గా పండకపోతే ఆయన ఏమన్నాడంటే వెంటనే అదే బాబు పండట్లేదు, ఎందుకు తీసేయి, కొట్టేసేయి అనేసేసి ఆయన అంటే రైతు అంటున్నాడు అనమాట. అలా కదయ్యా, మరి ఈ సంవత్సరం ఉంచున్నాం, దాన్ని మరి చుట్టూ నేను బాగు చేసి దానికి కావాల్సిన ఎరువు, దానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ దాన్ని వేస్తాను, దాన్ని ఒక సంవత్సరం నుంచి ఆ తర్వాత అంటాను. ఆయన మాట కోసం మీరేం చేశాడంటే ఆ సంవత్సరం నుంచి దాన్ని ఫలం కోసం ఎదురు చూశాడనమాట. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు అంటే ఇంకా బాగుపడతారు, ఇంకా ఏమైనా చెడిపోయి ఇంకా బాగుపడతారేమో, ఇంకా రక్షణ పొందుతారేమో, ఇంకా నా మాట విని ఒక లైన్లో పడతారేమో అని ఎదురు చూస్తున్నాడు. ఆ ఎదురు చూసే సమయంలో మన జీవితాలను మార్చుకొని ఆయన బాటలో మారితే మనం కూడా రక్షణలోకి వెళ్తాం, ఫలప్రదంగా ఉంటాం. అలాగే ఒకడు యోహాను 15:1-3, యోహాను సువార్త 15:1-3. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండి, మీ యందు నేను నిలిచియుందును. అంటే దేవుడు మనల్ని కూడా ఫలించమని చెప్తున్నాడు. మనలో ఏమన్నా చెడు పదార్థాలు, చెడు విషయాలు, చెడు సంబంధమైన విషయాలు, చెడు చూడకు, కనుకు, వెనుకు అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. కానీ అలా ఫాలో అవుతున్నా మనం చేసే పనుల్లో ప్రతిరోజు మన దైనందిన జీవితంలో కానీ, మరి బయట తిరిగేటప్పుడు కానీ, ఎవరితో వ్యాపారస్తులు మాట్లాడేటప్పుడు కానీ, వేరే విషయాల్లో ప్రతి విషయంలోనూ చెడు విషయం ఒకటి దాగి ఉంటుంది. అది మన దగ్గర నుంచి తీసివేయాలి. అదే ఆయన చెప్పింది ఏంటంటే ఆ చెట్టు యొక్క ఫలించిన తీగలు తీసివేయమన్నాడు. అంటే మనలో సపోజ్ ఒక కన్ను
కానీ మోసం చేస్తే కన్ను పీకేయమని ఆయన చెప్తున్నాను. ఆయన ఒక చెయ్యి కానీ బాగాలేదు అనుకుంటే చెయ్యి తీసేయమని అంటే అది చెడుతనం చేస్తే అలాంటి విషయాలను మనం దగ్గర పెట్టుకొని ఇక ముందు అలాంటి చేయకుండా మన జీవితం మార్పు తెచ్చుకొని ముందుకు వెళ్తే మనం కూడా ఫలభరితంగా ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాం. అలాగే రోమ 6:22 దీంట్లో నిత్యజీవం నుంచి చూపించారు ఒకసారి. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఇక్కడ మనం ఎట్లా ఉంటే మనం నిత్యజీవం పొందుతాం అనేది మనకి ఆ యొక్క కనుమరుగత తెలియజేస్తారు. మనం నిత్యజీవం పొందాలంటే మనం ఏం చేయాలి, మనం మన లైఫ్లో ఏ విధంగా చేంజ్ అవ్వాలి, ఏ విధంగా ఉండాలి, అవన్నీ ఇప్పుడు కలిగిన ఈ 7 భాగాల నుంచి నేను మీకు చూపించాము. అవి మనం డైలీ లైఫ్లో ఫాలో అవుతే డెఫినెట్గా మనం నిత్య జీవితంలో ఉంటాం, అంటే ఎటర్నల్ లైఫ్లో మనం వెళ్తా ఉన్నాం. అందుకే మన జీవితాల్లో ఈ అన్వయించుకుంటూ ముందుకు ఫలించడానికి మనం ముందుకు వెళ్ళాలని ఈ చిన్ని ప్రసంగాన్ని దేవుడు దీవించిన కాక. వినిన ప్రసంగ భాగం నుంచి మన బిషప్ గారు ప్రార్థన చేసి బెనడిక్షన్ ఇస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ మా పరలోకపు తండ్రి, మా సృష్టికర్త, రక్షణకర్త, మోక్షప్రదాత మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నేను ఈ దాసులు ప్రభువా ఎల్షాదై ఫెయిత్ మినిస్ట్రీస్ పక్షాన ప్రభువా ఈ యొక్క ఫెయిత్ ఆలయంలోనైనా ప్రభువా మీ దాసులు నిలబెట్టుకుని పాస్టర్ కేజీ కుమార్ గారు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా మా జీవితంలో తండ్రి ప్రభువా శరీర సంబంధమైన లోక సంబంధమైన ఫలించడం మాత్రం కాకుండా, అలాగే భౌతికమైన ఫలించడం కాకుండా ఆత్మ సంబంధమైన ఫలించడానికి మమ్మల్ని ఆయత్తపరచాలని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభువా మీతోటి అంటగట్టబడరో ప్రభువా వాళ్ళ జీవితంలో ఫలించడం అనేది ఫలభరితమైన జీవితం లేకోకుండా వాళ్ళు ప్రభువా పత్రమైన స్థితిలో ఉంటారు. ఎవరైతే ప్రభువా నాయన ఆ యొక్క నీ దాసుడు చెప్పినట్లు ఏ వృక్షమైతే ఫలించలేదో వాటిని నరికివేయాలని చెప్పేసి ఆ రైతుకు దేవుడు ఆయన సూచించినట్లు ప్రభువా మీరు 2వ రాకడలో వచ్చినప్పుడు మధ్యాకాశంలో తీర్పు జరిగినప్పుడు ఆయన ఎవరైతే ఆత్మీయ ఫలమును కలిగి ఉండలేదో ప్రభువా, ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఈ లోకంలో జీవించారో ప్రభువా వారిని ఆనాడు ఫలించని యొక్క ఆ యొక్క మొక్కల్ని నరికివేయండి, అగ్గిలో పారవేయమని యేసయ్య చెప్పినట్లు అదే పరిస్థితి జరుగుతుంది. ఆయన ఈ యొక్క సమయంలో అట్లాంటి ఆత్మీయ ఫలితాన్ని పొందటానికి మీ కృప అనుగ్రహించండి. వాక్యం అందించిన దాసుని బలంగా మేము దీవించి ఇంకా మీ ఘనమైన పరిచయంలో వాడుకుని వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించండి. మరి ముఖ్యంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారో నజరేయుడైన యేసునామములో సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఈ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభా మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు నాయన ప్రభా ఈ యొక్క వాక్యమైన బిడ్డలందరికీ ప్రభా శాంతి సమాధానాన్ని అనుగ్రహించమని ఈ పరిశుద్ధ దినం అనుకుని మరి యొక్క పరిశుద్ధ దినం వరకు మీరు ఎక్కడి కింద కాచి కాపాడమని ప్రభా వచ్చిన బిడ్డలు మీరు దీవించండి. రాలేకపోయిన వారిని మరి యొక్క పరిశుద్ధ దినం మీరు నడిపించమని మరి ముఖ్యంగా ఎల్షాదై ఫెయిత్ మినిస్ట్రీస్ని మీరు దీవించి ఆస్వాదించండి ఆయన. అలాగే ఈ భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇది ఎక్స్పాండ్ అవునటువంటి కృప అనుగ్రహించమని ఈయన అధినేతలైన ఉన్న పాస్టర్ కేజీ కుమార్ గారు, అలాగే శ్రీమతి మేరీ హెలెన్ గారిని, అలాగే వారి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంది. మరి ముఖ్యంగా అమెరికా దేశంలో ఉన్న రూపస్ మోడీని, అలాగే తన ప్రియ సత్యమని అరుణ్ జ్యోతిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ఆనాడు అబ్రహాం శారాని జ్ఞాపకం చేసుకున్న దేవా. అలాగే హైదరాబాద్లో ఉన్న పాస్టర్ ఫ్రాన్సిస్ గారిని మీ ప్రియ కుమార్తె షేని ప్రిసలను జ్ఞాపకం చేసుకున్నాను. గర్భఫలాన్ని దయచేయండి. అడుగువాటన్నిటికంటే ఊహించుకోవటానికంటే అత్యధికంగా దయచేసే దేవుడు మీరు అవుతున్నారు కనుక మీరే అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తూ వారిని కూడా మీరు దీవించండి. ఈ యొక్క ఎల్షాదై ఫెయిత్ మినిస్ట్రీస్ కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో
వారిని కూడా దీవించండి. ఎవరైతే ప్రార్థన సహాయం కోరారు వారి ప్రతి సమస్యలు జవాబును అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామం మనం నడుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎల్ షదాయ్ ఫెయిత్ మినిస్ట్రీస్ యొక్క ఆలయంలో పాల్గొని ఆరాధించిన బిడ్డలందరికీ, వాక్యమైన బిడ్డలందరికీ, వాక్యం అందించిన దాసులకి, సాక్ష్యం ఇచ్చిన దాసురాలకు క్రీస్తు రాకడ పర్యంతం తోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధాత్మను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు తీయని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే, ప్రవేశ రక్తమే ఇచ్చే, ప్రవేశనామమున సంపూర్ణ విజయం కలుగును గాక. సాతాను క్రియంత అనంత నాశనం యేసు నామముకి మాత్రమే సంపూర్ణ విజయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ